జనవరి 22 నుండి ఇంగ్లాండ్తో జరగబోతున్న టీ20 సిరీస్కి బీసీసీఐ తాజాగా స్క్వాడ్ని ప్రకటించింది. అయితే ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే సిరీస్ అలానే ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం స్క్వాడ్ని ప్రకటించలేదు. టీ20 సిరీస్ కోసం స్క్వాడ్ని కనుక గమనిస్తే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఈ జట్టులో 15 మందికి స్థానం కల్పించినట్లు బీసీసీఐ తెలిపింది. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉన్న ఈ జట్టుకి ఎవరూ ఊహించని విధంగా అక్షర్ పటేల్ని వైస్ కెప్టెన్గా నియమించారు. ఓపెనర్లుగా సంజు సామ్సన్, అభిషేక్ శర్మ ఎంపిక అవగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లుగా తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ సెలెక్ట్ అయ్యారు. ఇక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కగా స్పిన్ ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లు ఎంపికయ్యారు. ఫినిషర్గా రింకు సింగ్కి అవకాశం ఇచ్చారు. స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లుగా హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, మహమ్మద్ షమి చోటు దక్కించుకోగా స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, రవి బిష్నోయ్ స్థానం కొట్టేశారు. ఇక ఒక వికెట్ కీపర్గా సంజు వ్యవహరిస్తాడు. అతనికి బ్యాకప్గా ధ్రువ్ జురెల్ని ఎంపిక చేయడం జరిగింది. ఈ మొత్తం స్క్వాడ్ని కనుక గమనిస్తే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ అలానే ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకుని జైస్వాల్, గిల్, బుమ్రా, సిరాజ్ వంటి ఆటగాళ్లను ఈ సిరీస్కు దూరంగా ఉంచారు. అంతేకాదు దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరంగా ఉన్న షమి దేశవాళీ టీ20 టోర్నమెంట్ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరిలో దిగి అదరగొట్టడంతో ఎట్టకేలకు టీమిండియా జట్టులోకి ఈ సిరీస్తో పునరాగమనం చేసే అవకాశం దక్కింది. కాగా షమి తన ప్రదర్శనతో ఈ సిరీస్లో అదరగొట్టగలిగితే టీమిండియాకి ఛాంపియన్స్ ట్రోఫీలో పేస్ విభాగంలో టెన్షన్ ఉండదు. అయితే టీ20 సూపర్ స్టార్ అయిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను మాత్రం సెలెక్టర్లు ఇంగ్లాండ్తో టీ20లకు ఎంపిక చేయలేదు. వికెట్ కీపర్ల కోటాలో సంజు సామ్సన్తో పాటు ధ్రువ్ జురెల్ చోటు దక్కించుకున్నాడు. అదే సమయంలో దేశవాళీ క్రికెట్లో రాణించిన ఇషాన్ కిషన్కు చోటు దక్కకపోవడంపై అభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఓపెనర్గా మంచి పేరు సాధించిన రుతురాజ్ గైక్వాడ్, మిడిల్ ఆర్డర్లో అదరగొడుతున్న రజత్ పాటీదార్కు కూడా చాలా కాలంగా టీ20 జట్టులో చోటు దక్కకపోవడం చాలా మంది అభిమానులకు నిరాశ కలిగించింది. అయితే ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడిన పంత్ను ఇంగ్లాండ్ వన్డే సిరీస్ అలానే ఛాంపియన్స్ ట్రోఫీకు సెలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు విశ్రాంతి ఇచ్చినట్టు తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే స్క్వాడ్ బాగానే ఉన్నట్లు కనబడుతుంది. ఈ స్క్వాడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ స్క్వాడ్ కనుక నచ్చకపోతే వీరిలో ఎవరిని తీసేయాలి, ఎవరిని ఎంపిక చేసి ఉండాల్సిందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.